హాయ్ అండి. ఈరోజు కార్తీక మాసం ఈ రోజుతో లాస్ట్ కదా. నేను పూజ ఎలా చేసుకున్నానది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మార్నింగ్ అయితే 4కి అయితే లేచాను. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని బయట అయితే తులసి చెట్టు దగ్గర కూడా క్లీన్ చేసుకొని ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఇంకా పూజ సామాన్లన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా హెడ్ బాత్ అయితే చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని ఇంట్లో పూజ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ తులసి చెట్టు దగ్గర దీపం అవి పెట్టుకుందాం అనేసి బయటకు అయితే వచ్చాను. నెక్స్ట్ ఇక్కడ ముగ్గులోకి దీపాలు పెట్టుకునే దానికోసమే నేను ఆ బుడ్డ ప్రమిదలు తెచ్చుకున్నాను చాలాసార్లు. ఇంకా ఒక 4-5 ప్రమిదలు అయితే మా బుడ్డదైతే కింద అవతలేసేసింది. అవతల ఇంట్లో అవి పగిలిపోయినాయి. ఇంక సరేలే అని చెప్పి తెచ్చుకోలేదు. ఇంకా కొంచెం అయితే వాటర్ అయితే పెట్టుకొని దీపాలు వదులుకునేదానికి తులసి చెట్టు దగ్గర అయితే వాటర్ అయితే పెట్టుకున్నాను. ఒక డీస్ని పూజించుకొని దాంట్లో అయితే వాటర్ పోసుకొని అయితే పెట్టుకున్నాను. ఈ ఈ ఒత్తి ఏంటంటే ఈ నెల మొత్తం మనం దీపాలు పెట్టకుండా ఉంటాం కదా. ప్రతిరోజు దీపాలు పెడతాము అని ఏం లేదు కదా. ఒక్కొక్క రోజు మనం దీపాలు పెట్టకపోవడము పెట్టకపోవడం అలా ఉంటుంది కదా. అందుకనేసి ఈ నెల మొత్తానికి కలిపి ఒక ఒత్తి అయితే చేశాను. 30 ఒత్తులు అయితే చేసి ఒక ఒత్తిగా అయితే చేసి ఫస్ట్ ఆ దీపం అయితే నీళ్ళల్లో అయితే వదిలేకి తెచ్చుకున్నాను. ఇంకా దేవుడి దగ్గర తాంబూలంలో ఫ్రూట్స్ అసలు నిన్నటి నుంచి ఒకటే వర్షం పడుతుంది. అందుకే ఫ్రూట్స్ ఏం తెచ్చుకోలేదు. ఉన్న ఫ్లేవర్స్తోనే ఉన్న ఫ్రూట్స్తోనే అడ్జస్ట్ చేసుకున్నాను. ఇంకా ఇంట్లో ఉన్న సపోటా అయితే పెట్టుకున్నాను. ఇంకా అలా దీపం అయితే వదులుకున్నాను. ఆ వాటర్లో ఏమేమి వేస్తారని అంటే కొంచెం పసుపు అండ్ అంటే పసుపు, కుంకుమ, కొన్ని అక్షతలు అయితే వేసుకొని కొన్ని పూలు అయితే వేసుకొని దీపం అయితే వదులుకోవాలి. ఈ వర్షంకి గాలికి అయితే దీపాలు కూడా ఉండట్లేదు. అలా బాగా వెలిగిస్తే తప్ప చిన్న చిన్న ఒత్తులు వేసి వెలిగిస్తే ఉండట్లేదు. ఇంకా మేము మా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నామో అన్ని ఒత్తులు అయితే వేసుకొని దీపం అయితే వదులుకుంటున్నాను. వదులుకొని ఇంకా అంటే దేవునికి వదులుకున్న తర్వాత అంటే దండం పెట్టుకుంటాం కదా, అలా అయితే పూజ అయితే చేసుకున్నాను బయట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొబ్బరికాయ అవి కొట్టుకోవాలి కదా. ఇంకా నేను అదే అగరబత్తి ధూపం అవి ఇచ్చుకొని నెక్స్ట్ కొబ్బరికాయ అయితే తెచ్చుకున్నాను. ఇంట్లో అయితే కొట్టుకోలేదు ఈరోజు, బయట అన్నీ పూజ అంతా ఈరోజు తులసి చెట్టు దగ్గర చేసుకున్నాను. తులసి చెట్టు దగ్గర టెంకాయ అయితే కొట్టుకున్నాను. హారతి అయితే ఇచ్చుకున్నాను. ఈ పోలిపాడ్యం కథ ఉంటుంది కదా, నాకైతే పూర్తిగా అయితే తెలియదు. కానీ ఆ కథను అయితే చదువుకొని అవన్నీ చేసుకోవాలంట. నేను ఈరోజు మార్నింగ్ అయితే అంటే పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియోలో చూశాను. సరేలే ఇంకా నెక్స్ట్ ఇయర్ ఉంది కదా, ఇంకా ఆఫ్టర్నూన్ లోపు ఏదో ఒక టైంలో అలా చదువుకుందామని అనుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చి అదే బ్రాహ్మణకి ఒక పూట భోజనానికైతే ఇవ్వాలి, బ్రాహ్మణ దానం అయితే చేయాలి అని ఉంది కదా. బ్రాహ్మణుడికి దీపదానం చేయాలి కదా. అందుకనేసి అయితే నేను రైసు కొన్ని ఇంట్లో మనం వంట సామాగ్రి కొంచెం అయితే తీసుకెళ్ళాను. ఇప్పటికిప్పుడు బియ్యం పిండితో చేయాలి అంటే కష్టము. అందుకనేసి అయితే గోధుమ పిండితో అయితే చేసుకుంటున్నాను. ఊరి దగ్గర ఉన్నప్పుడు అయితే మనము బియ్యం పిండితోనే చేసుకొని బ్రాహ్మణుడికి దీపదానం ఇచ్చుకునే వాళ్ళము. ఇక్కడ ఏంటంటే మనం పూజ అభిషేకాలు ఇక్కడ ఏం లేవు కాబట్టి అందుకనేసి ఓన్లీ మనము ఇట్లా బియ్యము అదే ఒక పూట భోజనం దానం చేయాలి కాబట్టి అందుకనేసి నేనైతే నార్మల్గా అయితే తీసుకెళ్తున్నాను. ఇంకా మనం ఆ కొంచెం కోసం అని చెప్పి మిక్సీ పట్టించలేము కదా, టైం అయితే పడుతుంది. ఇంకా అందుకనేసి అయితే మామూలుగా అయితే తీసుకెళ్తున్నాను. ఇంక ఇలా బుట్టలో అయితే మొత్తం అయితే సర్దేసుకున్నాను. ఒకసారి బయట చూడండి వర్షము, నిన్నటి నుంచి అదే వర్షము స్టార్ట్ అయ్యి ఉంది. నిన్న ఈవినింగ్ 6 నుంచో మరి లైట్గా పడుతున్నది. ఇంకా 7-7:30 కల్లా బాగా ఎక్కువ అయిపోయింది వర్షము. మార్నింగ్ నేను బయటకు వచ్చేటప్పుడు వర్షం అయితే పడలేదు. సరేలే వర్షం పడలేదు కదా, ఇప్పుడు ఎట్టోగో ఆగి ఉంది. ఇంకా గుడి పక్కనే కదా, వెళ్ళేసి వద్దాంలే అని అనుకున్నాను. అక్కడ కొంచెం దూరం వచ్చానో లేదో ఇట్లా పడుతుంది వర్షము. ఇంకా తడుచుకుంటూ అయితే లోపలికైతే వచ్చాను. ఇంకేం చేద్దాము, పూజకి కొన్ని ఏమన్నా తీసుకుందాం అనేది కూడా లేదు. కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకొని లోపలికైతే వచ్చేసాను. గబగబా ఫాస్ట్గా అయితే లోపలికి వచ్చేస్తాను. కానీ ఇక్కడ పూజారి కూడా లేడు. ఇంకా అంటే శివుడు, అమ్మవారు, కామాక్షి అమ్మవారు అండ్ చాముండేశ్వరి ఈ ముగ్గురుకి కలిపి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరు ఉంటారనమాట పూజ చేసేకి. ఇంకా అయితే ఈ శివుడి
పూజారి అయితే రాలేదు. అయితే అలా కూర్చొని అయితే వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకొక అతను కూడా ఉన్నాడు, ఒక అంటే పెద్ద ఆయనేమో ఓ అదే నమశివాయ అనంట ధ్యానం అయితే చేసుకుంటున్నాడు అనమాట. ఇంక నేనైతే గమ్ముగా ఒంటరిగా అయితే చూస్తున్నాను. ఒక అతను ఉన్నాడు, అతను ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాడు. ఇక్కడ వాళ్ళని ఏమని పిలవాలో నాకైతే తెలియదు. పూజారిని మనం అయితే పూజారి స్వామి అని అయితే పిలుస్తాము. ఇక్కడ వాళ్ళని ఏమని పిలవాలో నాకు అర్థం కాలేదు. అందుకే ఈ తిప్పలని నేను ఒక ఆయన ఉన్నాడు, కానీ ఆయన అయితే ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. ఇంకా 8 to 8:30కి అలా వస్తారంట. టైమింగ్స్ తెలియదు నాకు మెయిన్. ఇంకా అయితే కామాక్షి అమ్మవారి దగ్గర అయితే ఒక పూజారి వచ్చారు. ఎవరైనా బ్రాహ్మణే కదా అని చెప్పేసి ఇంకా అవి పప్పు కొంచెం ఇంట్లో చేసుకున్న వస్తువులు అయితే తెచ్చుకున్న వస్తువులు అయితే ఒక ప్లేట్లో పెట్టుకొని అక్కడ పూజారి చెప్పినట్టు లోపలికైతే వచ్చి అమ్మవారికి చూపించి ఆ దీపాలు బయట పెడతారంట. దీపం వాళ్ళు తీసుకోరంట. మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చెప్పేది నాకు అర్థం కాదు. ఏదో ఇంకా తెలిసి తెలియనిది అయిపోయింది. మనం ఇక్కడ ఉండి 2-3 సార్లు చేస్తుంటే మనకి అర్థమై ఉండేది. ఆ దీపాలు అయితే బయట పెట్టేయమన్నారు, అదే అమ్మవారికి ఎదురుగా పెట్టమన్నారు. ఇంకా నేను ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి పెట్టాను. ఆయన 10 రూపాయలు అంటే 11 రూపాయలు దక్షిణ పెట్టానంట. 11 రూపాయలు కాదు, 50 రూపీస్ పెట్టమన్నాడు. అందుకని చెప్పేసి ఇంకొక 20 రూపీస్ అయితే పెట్టాను. ఇంకా